నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మూసివేసిన రెస్టారెంట్లోకి ప్రవేశించిన 6 ప్రవాసులనైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కువైట్ లోని అగ్నిమాపక దళం అగ్నిమాపక శాఖ అధికారికంగా మూసివేసిన జిలీబ్ ఆల్ సువైక్ లోని ఒక రెస్టారెంట్ లో పట్టుబడిన 6 ప్రవాసులను అదుపులోకి తీసుకొని వారిని సాఫర్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలియజేశారు. రెస్టారెంట్ ను చట్టవిరుద్ధంగా తిరిగి తెరిచారనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగం అధికారులు 6 ప్రవాసులను అరెస్టు చేశారు. అలాగే వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం ఆహారాన్ని తిరిగి పొందడానికి మరియు చెడిపోకుండా నిరోధించడానికి రెస్టారెంట్ వెనక వైపు డోర్ నుంచి మేము రెస్టారెంట్లోకి ప్రవేశించామని ఆ యొక్క ప్రవాసులు పేర్కొన్నారు. అయితే ఆ యొక్క వెనక డోర్ లో ఉల్లంఘన మూసివేత స్టిక్కర్ ప్రదర్శించబడలేదని చెప్పేసి, అయితే యాక్సిస్ పాయింట్ తో సంబంధం లేకుండా అధికారులు మూసివేసిన రెస్టారెంట్ ప్రాంగణంలోకి ఎవరు చట్టవిరుద్ధంగా ప్రవేశించకూడదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే రెస్టారెంట్ ను మూసివేసేటప్పుడు అధికారులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ లోకి ఎవరు రావద్దని చెప్పేసి, ఖచ్చితంగా ఈ ప్రాంతం నిషేధించబడిందని చెప్పేసి అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు. అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులను వెంటనే బహిష్కరణకు గురవుతారని చెప్పేసి, ఇందులో పాల్గొన్న కువైటీ పౌరులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.